గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మెయిన్ చెప్తాను, నేను ఒక చాలా పెద్ద సినిమాని మిస్ అయ్యాను డార్లింగ్. నా లైఫ్లో అది చాలా పెద్ద బ్లాక్ బాస్టర్. నేను చేసే క్యారెక్టర్ వేరే అతను చేశాడు. ఇప్పుడు అది నేను చెప్పొద్దు, ఎందుకంటే ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్ చేశాక. నేను ఆయన పేరు చెప్పొద్దు, ఎందుకంటే ఓహో ఇదా అని అనుకుంటారు కదా. సో అంత మంచి సినిమా వచ్చినప్పుడు ఏమైందంటే మాకు ఇక్కడ డేట్స్ ఇష్యూ డార్లింగ్. వీళ్ళు ఏంటంటే 1 year ముందే ఇచ్చేస్తారు డేట్లు. 1 year ముందే ఇచ్చేస్తారు వీళ్ళు డేట్లు. ఎవరు జబర్దస్త్ వాళ్ళు 1 year ముందే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే, ఇప్పుడు నేను పెద్ద క్యారెక్టర్ చేయాలంటే మినిమం 40 రోజులు నేను ఉండిపోవాలి సినిమా దగ్గర. మాకు ఎలా అంటే 3 రోజులు, ప్రతి వారానికి 3 schedule, అంటే 6 రోజులు మళ్ళీ ఒకటేసారి ఉండవు కదా. ఫస్ట్ వీక్లో 2 days, మధ్యలో వీక్లో 2 days, తర్వాత వీక్లో 2 days. ఒక 5 రోజుల క్యారెక్టర్ వచ్చింది అనుకో, లేదు లేదు నువ్వు రిహార్సల్ రావాలి, నువ్వు దీనికి రావాలంటారు. ఇప్పుడు టీవీ ఫీల్డ్లో లేదు, వెంకీ గేమ్ షోకి వస్తే బెటరు, ఆపండి వెంకీ కోసం ఒక షెడ్యూల్ రాయండి అన్నట్టు ఉంటుంది. బట్ సినిమాలో వెంకీ ఎవడు చెప్తున్నా, మనకు సినిమాల కోసం ఆగేంత క్యారెక్టర్ కాదు మనది, సినిమాల కోసం ఆగేంత పేరు మనకు లేదు. మెయిన్ సినిమా వాళ్ళు, మన జబర్దస్త్ వాళ్ళ కోసం ఆగేంత పేరు లేదు. టీవీలో మంచి పేరు ఉంది, బట్ సినిమాల్లో మనకు పేరు లేదు కదా. సో మన కోసం షెడ్యూల్ పోస్ట్ పోన్ చేసేంత లేదు. వాళ్ళు కూడా చెప్తారు 10 రోజులు ఉంది, 10 రోజులు టైం ఇవ్వగలవా సార్, నాకు ఒక 2 రోజులు ఉంది. డైరెక్టర్స్ మనోళ్ళు వెంకీని కాదనుకోలేం. అయితే అది వద్దులే వెంకీ, ఇంకో క్యారెక్టర్ చేసి వెళ్ళిపో. ఇట్లా నాట్ ఓన్లీ వెంకీ, చాలా మందికి ఇదే. ఇప్పుడు ఒక 10 రోజులు అంటే వీళ్ళు వినరు. లేదు లేదు నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే సార్, ఈ షెడ్యూల్ రానంటే కుదరదు, చెయ్యాల్సిందే. అందుకే నన్ను వేణున్న డైరెక్టర్ చాలా మంది అయ్యారు డైరెక్టర్లు. మీరు కూడా ట్రై చేస్తున్నారా? నేను కూడా ట్రై చేస్తున్నాను శివ. అతి త్వరలో మీ ముందుకు ఒక 2 మంచి వెబ్ సిరీస్, కామెడీ వెబ్ సిరీస్తో మీ ముందుకు రాబోతున్నా. అంటే మొత్తం ఇంకా మీరే ఎలా, ఎందుకు అటువైపు వెళ్ళాలి అంటే బేసికల్లీ నాకు చెప్పా కదా, జబర్దస్త్ దయ వల్ల, మా డైరెక్టర్స్ కానీ నాగబాబు రోజా గారి దయ వల్ల కానీ నాకు రైటింగ్ అనేది చాలా అలవాటు అయిపోయింది. రైటింగ్ అయింది అలవాటు అయిపోయి, నేను అదే చెప్పాను కదా, నా దాంట్లో విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఆది ఉన్నాడు, ఆది పంచులలో కింగ్, ఆది పంచుల్లో కింగ్. గెటప్ సీన్ ఉన్నాడు, వాడు వచ్చేసి బావాగాడు యాక్టింగ్లో కింగ్. ఇప్పుడు తాగుబోతు రమేష్ ఉన్నాడు, ఆయన డైలాగ్ డెలివరీ కానీ మంచి కామెడీ టైం కానీ ఆయన కింగ్. సో నేనేంటంటే నాకు ఒక కన్ఫ్యూజన్ కదా, నా దానికి నాకు పంచులు లేకపోయినా నాది నవ్వుతారు. ఏంటంటే కన్ఫ్యూజన్, అరే ఏమో భలే ఉంది అనుకుంటారు, అంటే ఆ చిన్న మైండ్లో అలా అయిపోతుంది. సో అదేంటంటే నాకు ఒక పెద్ద డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు, మీకు ఐడియా ఉంది కదా, దొంగల బండి, బ్లేడ్ బాబ్జీ, ఆయన ఒక రోజు ఒక సినిమాలో కలిసి, ఎందుకు నువ్వు మంచి మంచి సినిమాలు అయిందని వేస్ట్ చేస్తున్నావు తెలుసారా, మస్తుంటాయి నీ స్కిట్లు, నేను ప్రతిదీ చూస్తా అన్నారు ఆయన. నన్ను కూర్చోబెట్టుకొని ఒక 40 నిమిషాలు మాట్లాడారు, ప్రతిదీ నీది సినిమా లైన్. నేను చూసారే ఇది సినిమా తీయొచ్చే, ఇది సినిమా తీయొచ్చే, ఇది సినిమా తీయొచ్చే అని అనుకునేవాడిని అని అన్నారు. అంటే అవును కూడా కరెక్టే కదా, నా స్కిట్లకి ఒకసారి రూపం పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి చిన్నగా మొబైల్తో స్టార్ట్ చేశాను శివ. చేసి ఎడిటింగ్ అది ఇది ఎందుకని నేనే ప్రీమియర్ ప్రో నేర్చుకున్నా. ఎడిటింగ్ 3 నెలలు పోయి నాకు బుక్ పట్టుకొని 3 నెలలు పోతే అందరూ ఈడెందుకు వస్తుంది అనుకున్నారు. తర్వాత చల్తాను వేసుకొని మన వరకు మనం లైట్ అనుకున్నాను. తర్వాత కొన్ని సాంగ్స్ చేసా యూట్యూబ్లో, చాలా సాంగ్స్ నేను ఎడిటింగ్ చేసినవి ఉంటాయి, డైరెక్షన్ చేసి ఎడిటింగ్ చేసినవి ఉంటాయి, మినిమం 50 సాంగ్స్ ఉంటాయి, చాలా మిలియన్ వ్యూస్. ఎప్పుడు మీ స్టోరీ వాట్సాప్ స్టోరీ మొత్తం సాంగ్స్. సో అట్లా చేసా. ఇప్పుడు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు కూడా అన్న ఒకటి పెళ్ళిది ఉంది చేస్తావు, పంపు ఏమున్నా చేసేస్తా, నేను నా పేరైతే ఏవో కదా, అట్లా పెళ్ళిళ్ళ వీడియోలు కూడా చేసినవి ఉన్నాయి శివ. పెళ్ళిళ్ళ వీడియోలు, బర్త్డే వీడియోస్ ఎడిటింగ్ చేసినవి ఉన్నాయి. నేర్చుకోవడం కోసమే అంతే. ఈవెన్ నీకు తెలుసా, మా తమ్ముడు ఉంటాడు సాయి తేజ అని, డిఓపి అన్నట్ల బర్త్డేది ఉంది, ఒక చిన్న దీన్ని ఏమంటారు ప్రీ వెడ్డింగ్ ఉంది అన్న అంటే నాకు 5 వేలు పంపుతాడు. ఎందుకు రీవంటే ఎవరికైనా ఇచ్చేదే కదన్నా, తీసుకోవాలి సరే నో ప్రాబ్లం ఏదో ఒకటి అనేసి. అంటే అట్లా చేసి ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఎడిటింగ్ అంటే గ్రిప్, అంటే సీన్ ఏంటి, దాన్ని ఎట్లా నారో చేయాలి, ఎలా పెట్టాలి అని మొబైల్లో నా షూట్ చేసుకొని కొన్ని చేసుకున్నాక నాకు కాన్ఫిడెన్స్ కలిగింది, ఓ గుడ్ అనేసి. తర్వాత కొన్ని కథలు రాసుకొని జేడిఎల్ క్రియేషన్లో ప్రభాకర్ అని ఉంటారు, ఆయనకి వెళ్ళి వినిపించా. ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చెప్పేశారు శివ. అది కంప్లీట్ అయిపోయింది. అది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంటే మామాలుడు అని ఇంకొకటి రాసుకున్నాను, మామాలుడు స్టోరీ రాసుకొని నేను శ్రీవారి క్రియేషన్ నోముల మాధవరెడ్డి గారికి చెప్పిన. ఆయన కూడా ఫస్ట్ సిట్టింగ్లోనే మనం చేసేస్తున్నామన్నారు, అడ్వాన్స్ ఇచ్చేశారు. ఈవెన్ జస్ట్ ఒక 1 వీక్లో అడ్వాన్స్ ఇచ్చేశారు. 1 month రాసుకున్నాను శివ, ఎందుకంటే మనం గట్టిగా చేయాలి, గట్టి కొట్టాలి, ఇక మనల్ని ఆపొద్దని.
సో 1 మంత్ రాసుకున్నాను. ఒక ఎపిసోడ్ 3 రోజులు కూర్చున్నా. ఉమ్. అది కూడా కంప్లీట్ కానీ చేసేసాను. తిరగాలి కదా బ్రో ఆ, ఎక్కువ ప్రొడ్యూసర్ అనేది. ఆ. కానీ నాకు అదేంటో దేవుడి దయ వల్ల ఒకటే సిట్టింగ్లో ఓకే అయిపోయింది. అండ్ ఇంకోటి నాకు ఇండస్ట్రీలోని ఎంత టాలెంట్ ఉన్నా ఏం చేయాలన్నా కూడా వాళ్ళ వెనక అలా తిరుగుతూ ఉండాలి కదా బ్రో. ఏదో ఒకటి 100%. చెప్పుతూ వాళ్ళకి 100%. భజన చేస్తూ అట్లా తిరగాలి. అంటే ఒకటి శివ, మీరు అన్నది కరెక్టే. ఏది లేనోడు భజన చేస్తాడు శివ. అన్నీ ఉన్నోడు కొన్నాళ్ళకన్నా సరే మనకు టైం వస్తుంది. వర్కౌట్ అవుతుంది అది 100% లాస్ట్ వరకు. అవుతుంది. 100% అవుతుంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా, జెన్యున్ ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకో, వాడికి తెలుస్తుంది. కొంతమంది భజనని ఇష్టపడతారు, కానీ వీడు భజన గాడని వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతారు. కొంతమందికి మన మాటలలో నుంచి చేద్దాం పట్టు అనుకుంటారు అన్నమాట. సో నాకు దొరికిన 2 ప్రొడ్యూసర్ అలాంటి వాళ్ళే. వాళ్ళకి నేను చెప్పా, వాళ్ళు చెప్తుంటేనే నవ్వారు. ఏంటంటే నాకు జబర్దస్త్ చేసిన ఆ అలవాటు, ఈవెన్ ఇప్పుడు నేను 2 చేసినవి కూడా కామెడీవే. 2 కామెడీవే. కామెడీ కాబట్టి 2 నవ్వుకున్నారు, ఓకే చేసేసారు. అట్లా సూపర్. అమ్మగారు అంటే ఎందుకు బ్రో అంత ఇష్టం? నాకు అమ్మ అన్న నాన్న ప్రాణం శివ. వాళ్ళిద్దరిని అసలు ఏ రోజు కూడాను కష్టపెట్టలేదు. నాకు ఫస్ట్ జబర్దస్త్ నుంచి వచ్చిన శాలరీతో వాళ్ళని తిరుపతికి తీసుకెళ్ళా ఫ్లైట్లో. ఫస్ట్ ఫ్లైట్ ఏంటంటే మనకు చిన్నప్పుడు విమానాల కింద నుంచి పోతే ఒక సౌండ్ వచ్చి మో అని, అప్పుడు బయటకు వచ్చి చూసేవాళ్ళు, మా కిందికి వెళ్ళిపోయిందిరా, మస్తు కిందికి వెళ్ళిపోయిందిరా అనేటోళ్ళు. అది నాకు మైండ్లో ఉండే. నన్ను ఒకసారి నన్ను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కించింది వేనన్న, తిరుపతికి తీసుకెళ్ళాడు ఒక ఈవెంట్కి. సో నేను కూడా అప్పుడు మా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నా కొడుకు విమానం ఎక్కిండు అది. సో నేను కూడా మా అమ్మ నాన్నని విమానం ఎక్కియాలి అనేసి, అప్పుడు జబర్దస్త్ మంచి భూమిలో ఉండే కదా, వాళ్ళు నన్ను గుర్తుపెట్టారు. ఆ స్పైస్ జెట్ వాళ్ళు గుర్తుపెట్టి మీరు ఇంకి గారు కదంటే అవునండి అంటే, ప్లీజ్ మా అమ్మ నాన్న కొంచెం విండో సీట్ ఇవ్వరా అంటే ఇచ్చేసారు. హ్యాపీ అసలు. కదా నార్మల్గా. అంటే నేను ఈ క్వశ్చన్ అడగ రీజన్, డీపీలో ఒళ్ళు పడుకొని డీపీ అది ఇంకా అలానే స్టిల్ ఉంచుకొని, అంటే ఏంటి అంత స్పెషల్ అంటే ఎందుకు అలానే నేను మీకు ఒకటి చూపిస్తాను. నా ఫోన్ డిపి మా నాన్న. లేవగానే ఫస్ట్ నాన్నని చూసుకుంటాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే నాన్నని చూసుకుంటా. తక్కువ. నేను ఇప్పటి వరకు చాలా మంది ఆర్టిస్టుల ఫోన్లు నార్మల్గా వచ్చినప్పుడు చూస్తాను కదా, అంటే వాళ్ళ డీపీలు కూడా చూస్తాను కదా, మీది కొంచెం ఇలా ఫ్యామిలీ సైడ్ ఇలా. మీ లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్. జబర్దస్త్ ఉన్నప్పుడేనా? జబర్దస్త్ లేకముందే లవ్. జబర్దస్త్ రాకముందే జబర్దస్త్ వచ్చాక మ్యారేజ్ అయింది అంతే. ఫ్యామిలీని ఎందుకు బయట ఎక్కువ చూపించవు? అంటే అట్లేం లేదు. ఇప్పుడు నాది కొన్ని అంటే ఎప్పుడో కొన్ని ఈవెంట్స్ లోని అక్కడ తీసుకొని రావడం కానీ. మాక్సిమం ఏంటంటే ఇన్ని రోజులు వరంగల్లో ఉండే శివ, నేను వరంగల్లో ఉండే. సో అక్కడ ఒకవేళ మన ఫ్యామిలీ మనం బయట పెట్టుకుంటే కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం, అంటే పెద్ద మనం ఏం అది కాదు సెక్యూరిటీ ప్రాబ్లం అంటే మన మీదకి వచ్చి కిడ్నాపులు అని కాదు, కానీ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఇక వాళ్ళు ఫ్రీడమ్గా ఉండలేరు. వెళ్ళేటప్పుడు కొన్ని ఉంటాయి కదా. సో కదా హైదరాబాద్కి వచ్చాక నేను మా వైఫ్ కలిసి రీల్స్ చేయడం, కొన్ని ఈవెంట్స్ లో తీసుకెళ్ళడం, కొన్ని షూట్స్ లో తీసుకెళ్ళడం చేశా. నార్మల్ గా ఒక సెలబ్రిటీ వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ వ్లాగ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. మీది ఎందుకు స్టార్ట్ చేయలేదు? మంచి క్వశ్చన్. నేను ఇప్పుడు అతి త్వరలోనే ఫన్ ఫిలిం ఫ్యాక్టరీ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నా. దాంట్లో ఫ్యామిలీ సిరీస్ అని ఒకటి పెడుతున్నాను. నేను చెప్పకపోతే మీరే గ్రహించారు. అంటే ఏంటంటే ఒకప్పుడు మన దాంట్లో కొన్ని మంచి ఉండే శివ, వాళ్ళు అందరూ కూడా సినిమాల్లో బిజీ అయిపోయారు. మీకు తెలుసు ఏంటేంటో అన్నది చెప్పచ్చు తెలియదు కాబట్టి. సో కొన్ని సంస్థలు ఉండే వాళ్ళందరూ సినిమాల్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు అలాంటి ప్లాట్ఫామ్ లేదు. సో అందుకే నేను ఫన్ ఫిలిం ఫ్యాక్టరీ అని కొత్త స్టార్ట్ చేస్తున్నా. సేమ్ ఫ్యామిలీ సిరీస్, కొత్త వాళ్ళతో షార్ట్స్, వెబ్ సిరీస్లు, సాంగ్స్ అవన్నీ క్రియేట్ చేస్తున్నా. అప్పట్లో నవే వైరల్ చూసాను, కానీ కొన్ని రోజులు దాటాక ఆ కామెడీ అయిపోయిందని అనిపించింది. అయితే నేను అనేది ఏంటంటే, మీరు అన్నారు చూడండి, వాళ్ళు ఏంటంటే ఒక సర్టెన్ పేరు వచ్చాక రిలాక్స్ అవుతారు.